అట్లే ఈ వాటర్కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఆగిపోతే ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు రైతాంగం పట్ల చాలా అంటే చాలా శ్రద్ధగా పనిచేస్తాడు. ఆయనకు తెలిసినంత ఎంపీ గారికి రైతులకు నీళ్లు ఇవ్వాలా, సస్యశ్యామలంగా ఉండాలా. ఆయన పాదయాత్ర కూడా చేశారు వాటర్ కోసం. నాకు తెలిసి కేసీ కెనాల్కు మన దువ్వూరు దగ్గర నుంచి కడప కలెక్టరేట్కు పాదయాత్ర చేశాడు. రైతులకు ఏ రోజుకు ఆ రోజు రైతులకు వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, వాళ్ళకు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధతో చూస్తాడు. అక్కడ వాళ్ళని వెళ్ళి కూర్చొని పైన ఎస్బీఐ వాళ్ళని కానీ, పైన ఇన్సూరెన్స్ వాళ్ళని కానీ మొత్తం వర్కౌట్ చేస్తాడు. మనకు ఎక్కడైనా ఇప్పుడు నిర్వాసితులు ఉన్నారు, ఎక్కడ గండికోటలో ఈరోజు 24 టీఎంసీల వాటర్ పెట్టగలిగినారు, 26 టీఎంసీల వాటర్ పెట్టగలిగినారంటే చాలామంది ధర్నా చేశారు. పార్టీలన్నీ కూడా ధర్నా చేసినాయి. నిష్పాక్షపాతంగా మళ్ళీ కూడా గత ప్రభుత్వం ఏ తప్పు చేసిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్బులు పెంచి ఇచ్చే కార్యక్రమం, కలెక్టర్ గారిని ఒప్పించే కార్యక్రమం, ప్రభుత్వాన్ని దిగి వచ్చే కార్యక్రమం, ఎంపీ గారు ఇలా ప్రతిదీ ఒకటి కాదు. ఇప్పుడు పులివెందుల్లో అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు వచ్చినాయంటే దాని వెనకాల ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాత్ర చాలా ఉంది.